నమస్తే, నా పేరు ఎమిలియా. ఈ వారం ఆసక్తికరంగా సాగిన బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అలాగే రాష్ట్రంలో అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ సభ్యత్వ నమోదు తదితర వార్తలపై ఈ వారం కాచం కామెంట్స్. లెట్స్ వాచ్ ఇట్. రెండు గంటల 17 నిమిషాల పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుందా లేదా కాంగ్రెస్ పెద్దలకు చికాకు తెప్పించిందా అంటే అవును కాదు అనే సమాధానాలు వినాల్సిందే. కానీ ఈ బడ్జెట్ ద్వారా పేదవాడికి ఒరిగిందేమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏళ్ల నాటి బ్రీఫ్ కేసుల నుండి కొత్తగా పద్దుల సంచిలో బడ్జెట్ను తీసుకురావడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. ఆ బడ్జెట్ కథా కమామిష్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన భారతదేశ చరిత్రలో దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండవ మహిళగా రికార్డు కొట్టారు. 1970-71లో ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయారు. ఇక ఇప్పుడు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ మధ్య మధ్యలో సంస్కృతం, హిందీ, తమిళ భాషల్లో కవితలు వినిపించారు. ఇక మోడీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు వరుసగా ఇది 7వ బడ్జెట్. ఈ బడ్జెట్పై తీరుతెన్నులు చూస్తే ప్రధానంగా అన్నదాతల సాగుపై, సంక్షేమంపై, గ్రామీణ భారతావనికి 1.77 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి 35,984 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక నగదు రహిత లావాదేవీలకు పెద్దపీటనే వేశారు. ఇప్పటి డిజిటల్ రూపంలో కొనసాగుతున్న నగదు రహిత వినియోగం ఇక మరింత ముందుకు సాగనుంది. ఆ దిశగా అడుగులు వేస్తూ డిజిటల్ భారత్, స్వచ్ఛ భారత్కు కేటాయింపులు చేశారు. ఇక పెద్ద నోట్ల రద్దుపై గ్రామీణుల్లో ఏర్పడ్డ వ్యతిరేకతలను రూపుమాపుతూ గ్రామీణ ఆరోగ్యం, ప్రజాసేవలకు పెద్దపీట వేశారు. దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు ఏటా 5 లక్షల చొప్పున ఆరోగ్య బీమాను వర్తింపజేశారు. అన్ని వర్గాలకు ఊతమిస్తూ కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి నూతన పథకాలకు శ్రీకారం చుట్టారు. ఏటా చిన్నకారు రైతులకు 6,000 రూపాయలు, అసంఘటిత కార్మికులకు 3,000 రూపాయలు, 5 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీని కల్పించారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి 1.39 లక్షల కోట్లు, కిసాన్ సమ్మాన్ నిధికి 75,000 కోట్లు కేటాయిస్తూ ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఇక ఆరోగ్య రంగానికి గత 2 ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రత్యేకం అనే చెప్పాలి.
ఎందుకంటే ఆరోగ్య రంగానికి 62,659 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అలాగే గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఏకంగా 6,814.96 కోట్లు కేటాయించారు. బంధు కళ్యాణ్ యోజనకు 4,652 కోట్లు, ఉన్నత విద్యను అభ్యసించే గిరిజన విద్యార్థులకు 102 కోట్లు కేటాయించారు. ప్రత్యేకంగా ఈ బడ్జెట్ సాధారణ జనజీవితాలను మెరుగుపరుస్తూనే వాహన చోదకుల జేబులకు చిల్లులు పడేసింది. పెట్రోల్, డీజిల్పై ₹1 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అలాగే రోడ్లు, మౌలిక వసతులపై ₹1 సుంకాన్ని విధించింది. దీంతో తెలంగాణలో వాహనాలు నడిపే వారిపై సంవత్సరానికి 1000 కోట్ల భారం పడనుంది. అంటే పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం మరో 400 కోట్ల రూపాయలను ముక్కు పిండి వసూలు చేయనుంది. మొత్తంగా చూసుకుంటే ఈ బడ్జెట్ ద్వారా బంగారం, వెండి, ఏసీలు, టైల్స్, సీసీ కెమెరాలు, న్యూస్ ప్రింట్స్, సబ్బులు, కళ్ళద్దాలు, లౌడ్ స్పీకర్లు, సిగరెట్లు, తంబాకు, డిజిటల్ వీడియో రికార్డర్లు, జీడిపప్పు దినుసుల ధరలు పెరగనున్నాయి. ఇక సెటప్ బాక్సులు, మొబైల్ ఫోన్లు, వాహనాల విడిభాగాల ధరలు తగ్గనున్నాయి. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిరాశే మిగిలింది. రైల్వే జాడలేదు, కాళేశ్వరంపై జాతీయ హోదా ఊసేలేదు, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే జోల పాడుతూనే వాత పెట్టడం అన్న చందాన నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఒకవైపు ఎన్డీఏ బడ్జెట్ను ప్రవేశపెడుతూ మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా రాజకీయ ప్రణాళికలతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా పర్యటన కొనసాగింది. సభ్యత్వ నమోదు కోర్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈరోజు 6 గంటల పాటు తెలంగాణ పర్యటనను పూర్తి చేసుకున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్ని ఏర్పాట్లు చేసి యువతను ఆకట్టుకునేలా అసలు సోషల్ మీడియాలో ఇటు యువతకు ప్రోత్సాహకాలని అందిస్తున్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చేది బీజేపీయే అని సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అన్ని విధాలా పుంజుకుంది. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసింది. అలాంటి ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ ఎలా నిలువరించగలదు? గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే యువత టీఆర్ఎస్ కార్యకర్తలుగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తెరలేపారు. ఇదే తరుణంలో బీజేపీ సభ్యత్వ నమోదు రసాబసగా మారనుంది. ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి ఏకంగా కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వలస వస్తున్న పక్షులు, ఇంకోవైపు టీఆర్ఎస్ను ఎలాగైనా మట్టి కరిపించాలన్న ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి ఏకంగా జాతీయ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ జరగనున్న సభ్యత్వ నమోదు లాంఛనం మాత్రమే. ఎందుకంటే తెలంగాణపై టీఆర్ఎస్ పార్టీ గట్టి పునాదినే వేసుకుందని చెప్పాలి. కేసీఆర్ వాగ్దాటికి ఢిల్లీ పీఠాలకు బీటలు ఏర్పడాల్సిందే. అంతటి పవరున్న నాయకుడు కేసీఆర్. అలాంటి టీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం ఏం లేదనే చెప్పాలి. ఇది ఈ వారం కాచం కామెంట్స్. మరో అంశంతో మరో వారం కలుద్దాం.